ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు మనకున్న సమస్యలు లాంటివే ఒకప్పుడు వేల సంవత్సరాల క్రితం భగవంతుడు అనేవాడు ఉన్నాడా? మామూలు టైంలో అనుకోం, కష్టాల్లో కన్నీళ్ళు వచ్చి దిక్కుదలిన పరిస్థితిలో ఉన్నాడా? ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేడో అనే సంశయం కలుగుతూ ఉంది. ఈ సంశయం పూర్వం, క్రీస్తు పూర్వం 7000 సంవత్సరముల నాడు భారతదేశంలో ఋషులు భగవంతుడు ఉన్నాడా లేడా, మన కంటికి కనిపించి అనుభవించే లోకమంతా ఎవడు సృష్టించాడు, మనం ఏమి చేయాలి, లోకంలో ఏమి చేయకూడదు, ఈ ప్రధానమైన అంశాలు, పరమాత్మ, జగత్తు, జీవుడు అనేటి ముఖ్యమైన అంశాలు. వాటి గురించి వాళ్ళు జీవితాలు త్యాగం చేసి తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పుడు కూడా తపస్సుకు ఒక నియమం ఉంది. మా ప్రాంతం బాగుండాలి, మా కులం బాగుండాలి, ఇక్కడ వీళ్ళే బాగుండాలి అనే నియమం పనికిరాదు. తపస్సుకున్న లక్షణం ఏంటంటే, ఇతరుల ప్రయోజనాల కోసమే చేయాలి, శాంతి కోసమే చేయాలి, అందరి ప్రయోజనాలు కాపాడాలి. అందుకని వాళ్ళు తీసుకున్న నినాదం ఏంటంటే, ఈ భూమిపైన ఉండే, ప్రపంచవ్యాప్తంగా ఉండే మానవాళ్ళంతా కూడా ఒకే భగవంతుని సంతానం మొట్టమొదట, తరువాత మధ్యలో అనేక రకాలుగా విడిపోయారు. వీళ్ళందరూ కూడా శాంతిగా జీవించాలి. లోక సమస్త సుఖినో భవంతు. ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ప్రతివాడు కూడా శాంతిగా బ్రతకాలి అని కోరుకున్నారే తప్ప, మా భారతదేశం వాళ్ళు బాగుంటే చాలు, ప్రపంచం ఎట్లన్నా పోనేనే పరిమితులు లేక వాళ్ళు వెళ్ళలేదు. ఆ ఋషులు ఇచ్చిన సంపద ఏంటంటే, మీరు భగవంతుడు ఉన్నాడు లేడు అని, మంచి జరిగినప్పుడు ఉన్నాడని, కష్టం వస్తే లేడని అనుకుంటున్నారు. భగవంతుడు ఖచ్చితంగా, భగవంతుడు లేడనుకోవడం అజ్ఞానం. చీకటిలో ఉండే వానికి తెలియడం లేదు, వెలుగులో ఉంటే భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు లేడనుకోవడం అజ్ఞానం, చీకటి. భగవంతుడు ఉన్నాడని విశ్వసించడమే జ్ఞానం. ఆ జ్ఞానం ప్రతి మనిషికి అవసరం అని భగవంతుని గురించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒకే ఒక పరమ సత్యం, దాన్ని అనేకులు అనేక రీతులుగా అభివర్ణిస్తున్నారే తప్ప భగవంతుళ్ళు అనేక మంది లేరు. ఇదే ఆది శంకరాచార్యుల వారు అంటాడు, తరువాత కాలంలో వచ్చిన ఆయన, అయ్యా మీకు ఏ ఇష్టమైతే, మీకు ఇష్టం వచ్చిన నామంతో పిలవండి, మీకు ఇష్టం వచ్చిన రూపంలో ఆరాధించుకోండి, ఇతర దైవాలను మీరు దూషించవద్దు, ద్వేషించవద్దు. మీరు మీకేది ఇష్టమైతే చేసుకోండి. వేరే మతాలు, వేరే వాళ్ళ గురించిన వేరే ప్రశ్నలు మీకు అవసరం లేదు. కాబట్టి మీరు ఏ నామముతో పిలిచినా, ఏ రూపంలో మీరు దర్శించుకున్నా, అవన్నీ చేరేది ఒకే భగవంతునికే. కాబట్టి మీ ఆరాధనలు వేరే అవ్వచ్చు, కానీ చేరే భగవంతుడు ఒక్కడే. కాబట్టి మీరెవరు కూడా ఇతరులను ఎవరిని కించపరచొద్దు, దూషించొద్దు, తప్పు చేయొద్దు అని ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. మరి లోకం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం ఆస్తులు సంపాదిస్తున్నాం, బంగ్లాలు కడుతున్నాం, అమెరికాకు పోతున్నాం, డాలర్లు తెస్తున్నాం, కార్లు కొంటున్నాం. ఏంటి సంపదకంతా ఎవడు కారణము అంటే, ఈ సకల చరాచర జగత్తంతా కూడా పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పరిపూర్ణుడైన భగవంతుడు జ్ఞానము చేత ఏమేమి అవసరమో అవన్నీ కూడా లోకంలో సిద్ధము చేసి ఉంచినాడు. ఈ లోకం భగవంతుడి నుంచి ఉద్భవించింది, ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు, తనంతట తాను రాలేదు. మానవులు శాంతిగా జీవించడం కోసం అవసరమైన సర్వము లోకములో భగవంతుడు సిద్ధము చేసి ఉన్నాడు. మరి ఆకలి బాధలు ఎందుకున్నాయి, కొరతలు ఎందుకున్నాయి, కష్టాలు ఎందుకున్నాయంటే మానవుల అజ్ఞాన కారణం. కొరత అనేదే లేదు, ఎవడు ఆకలితో బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ అవసరమైన సంపద భగవంతుడు ఇచ్చున్నాడు. కానీ మానవుని యొక్క ఆలోచన విధానం సక్రమంగా లేదు. అందుచేతనే అశాంతి, భయము, ఒంటరితనము, దుఃఖము, సంఘర్షణలు, ఆరాటాలు, పోరాటాలు అన్ని కొని తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నామే తప్ప ప్రతి వాడు శాంతిగా జీవించే అవకాశం భగవంతుడు మనకిచ్చున్నాడు. సౌకర్యవంతమైన లోకాన్ని సృష్టించినాడు, ఇందులో ఎటువంటి సంశయము లేదు. ఇక మూడో అంశానికి వస్తే, మానవుడు ఏమి చేయాలా ఏమి చేయకూడదు అంటే, కనీస అవసరాలతో బ్రతికేటట్లు మానవుడు సిద్ధమవ్వాలి. డబ్బులు ఉన్నాయి, ఆహారానికి ఎంత అవసరమో అంతే ఉండాలి. ఎక్కువ డబ్బు ఉంది కదా అని రుచికరమైన ఆహారం తింటే, ఉపనిషత్తుల్లో వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా మీకు, మొదట మీరు ఎక్కువగా రుచికరమైన ఆహారం ఎక్కువగా తింటే, మొదట మీరు ఆహారాన్ని తింటారు, తర్వాత ఆహారం మిమ్మల్ని తింటుంది.
మీరు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉండదు. పూర్ణాయువుతో మీరు జీవించాలి అంటే తక్కువ ఆహారం, తక్కువ అవసరాలతో బ్రతకండి. డబ్బు సంపాదిస్తున్నారు, కష్టపడి సంపాదించిన రూపాయితోనే మీరు అనుభవించండి. పక్కనోని డబ్బు కోసం ఆశపడకండి, పక్కనోళ్ళని ఇబ్బంది పెట్టద్దు. పరుల ధనానికి ఆశపడితే ధర్మ విరుద్ధ కార్యక్రమం అవుతుంది. ధర్మ విరుద్ధం, దైవ విరుద్ధం, భగవంతునికి వ్యతిరేకంగా మనం పనిచేసినట్లు. కాబట్టి ధర్మ మార్గములో పయనించాలి. లభించిన దానితో ఏదన్నా లభించని గంజినీళ్ళే మనకు దొరికినాయి అనుకోండి, వాడు బాగా రుచికరమైన తిన్నాడు, సంతృప్తిగా ఉంటాడు. పాకలో కూర్చొని గంజినీళ్లు తాగిన వానికి కూడా ఆకలి తీరుతుంది, అదే తృప్తి ఉంటుంది, తక్కువేమి ఉండదు. ఈయనకి తినడంలో ఎక్కువ తినేటి ఇబ్బంది పడవచ్చు తప్ప తృప్తి దగ్గర తేడా లేదు. 4 అంతస్తుల పైన పండుకొని నిద్రపోయేవాడు పరుపుల మీద, పూరి పాకలో పని చేసి వచ్చి పండుకునేవాడు వీడు గాఢ నిద్రలోకి వెళ్తాడు. వాడు పైన ఉండేటోడికి నిద్ర పడుతుందో లేదో మనం చెప్పలేం. భగవంతుడు పేదవాని పక్షానే ఉన్నాడు, కష్టాల్లో ఉండేవాడిని ఆదుకుంటున్నాడు. కాబట్టి మనం ఏదో కావాలి, ఇంకా సంపాదించాలి అంటున్నాం. ధనం అవసరమే, కష్టపడి సంపాదించండి. అది వ్యసనం కారాదు. వ్యసనం అయితే ఇంకెవడు చెప్పిన మాట వినడు, రోజు ఆ పనికి వెళ్ళిపోతాడు. ధర్మ విరుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నాయి లోకంలో అంటే ధన వ్యామోహంలో చిక్కుకున్నాం. మోహంలో ఉన్న వాని మనస్సు మలినపడుతుంది. మలినపడిన మనస్సు భ్రాంతికి గురిగా పడుతుంది, యథార్థము తెలియదు. వానికి ఎవడు అనిపిస్తాడంటే భగవంతుడు లేడు, ఏమీ లేడు, నీతి లేదు, నిజాయితీ లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు అని సమాజాన్ని దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తాడు. ఆ ఋషులు చెప్పిన మాట ఇంకొక మాట ఏం చెప్పారంటే, వాళ్ళు ప్రార్థించేటప్పుడు, భగవంతుని ఋషులు ప్రార్థించేటప్పుడు ఏం కావాలని కోరుకున్నారంటే, మాకు సౌకర్యవంతమైన దేహం ఇవ్వండి, మొత్తం దేహం ఆరోగ్యంగా మాకు ఆరోగ్యం ఇవ్వండి. 2 సూక్ష్మమైన బుద్ధిని ఇవ్వండి. సూక్ష్మమైన బుద్ధి అంటే సూక్ష్మమైన బుద్ధి గలవాడు భగవంతుని చేరుకుంటాడు. సూక్ష్మమైన బుద్ధిని ఇవ్వండి, ఆ పైన సంపదను మాకు ఇవ్వండి అని డబ్బుకు వాళ్ళు 3వ స్థానం ఇచ్చారు. ఏమయ్యా డబ్బుకు అందరూ లోకంలో అంతా మొదటి స్థానం ఇస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎందుకు 3వ స్థానం ఇచ్చినారు అంటే వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, డబ్బుకి స్వార్థపరుల చేతిలోని సంపద సమాజానికి కీడు చేసి తీరుతుంది. ఒక విషపాము అది కాటు వేసి చంపేస్తుంది మనిషిని. ఆ విధంగా సమాజానికి స్వార్థపరుల సంపద సమాజానికి కీడు చేస్తుంది. అందువల్ల సంపదకు మేము 3వ స్థానం ఇచ్చాము. ధనమే సర్వం కాదు, ధనం ఉంటే ఏదైనా కొనొచ్చుని అనుకుంటున్నాం, అది వట్టి భ్రమ. ఈ ఉన్నది చేజారిపోతుంది, లేని చేతికి వస్తుంది, అది భగవంతుడు చూస్తున్నాడు, ఎవడు చూడలేదనుకోవడం మీ అజ్ఞానం. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే సర్వము వ్యాపించున్నాడు. ఈ లోకమంతా ఆయన చైతన్యం వల్లే మనగలుగుతుంది. గడ్డి పొరకు కూడా ఆయన లేకపోతే కదిలే అవకాశం లేదు. ఒక నీటి బొట్టులో ఆయనే ఉన్నాడు, ఒక సూర్యకిరణంలో ఆయనే ఉన్నాడు, ఒక విత్తనంలో ఆయనే ఉన్నాడు. సర్వము వ్యాపించున్నాడు. ఆ సర్వము వ్యాపించిన భగవంతుడే ప్రతి మానవ హృదయంలో దివ్యాత్మ స్వరూపంలో ప్రకాశించుచున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే మీరు ఎంత క్రూరమైన అడగండి, వాడు తల్లి పట్లనో ఇంకొకని పట్లనో ప్రేమను ప్రదర్శిస్తాడు. అది స్వరూపం, భగవంతుని యొక్క స్వరూపం. శాంతి, ప్రేమ, ఆనందం అది మనలో ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు. ప్రతి మానవుడు ప్రపంచంలో శాంతి, ప్రేమ, ఆనందాలను కోరుకొని మనిషే లేడు. అది మన స్వరూపం. ఆ స్వరూపాన్ని మనం ఏం చేస్తున్నాం, దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేసి అశాంతితో, అర్ధాకలితో, పూర్తిగా సరైన సంబంధాలు మెయింటైన్ చేసుకోలేక ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం. అయినా మన కనువిప్పు కలగడం లేదు. ఇక్కడే ఉంటాం, ఇంకా ఈ లోకంలోనే ఉంటామని భ్రాంతిలో జీవిస్తున్నామే కానీ ఇది వాస్తవం కాదు. భగవంతుడు మనము చేసే పనులనే కాదు, మనము చేసే ఆలోచనలను కూడా చూస్తాడని ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఇంకొక అంశం చెప్తున్నా మీకు, ఆశ్చర్యకరమైన అంశం. స్వప్నాంతం జాగరితాంతం చోభౌ యోనాను పశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి. మనము చేసే పనులన్నీ కూడా మనలోని ఆత్మ సాక్షిభూతమై వీక్షిస్తూ ఉంది, అన్నిటికీ సాక్షి అయి ఉంది. మనం చేసే వాడు చూడలే, తప్పు చేశాం, వాడు చూడలే, వీడు చూడలేదంటే సాటి మానవుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు, చట్టాల నుంచి తప్పించుకోవచ్చు, సమాజం నుంచి తప్పించుకోవచ్చు.
కానీ భగవంతుడు అన్ని రికార్డు చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్కటి మనం మళ్ళా అనుభవించక తప్పదు. ఎవరన్నా దుఃఖానికి గురి చేస్తే వాడు దుఃఖపడి ఉన్నాడు, మనం కూడా తిరిగి దుఃఖాన్ని అనుభవించవలసిందే, తప్పించుకునే ప్రశ్నే లేదు. అందువల్ల మానవులు ఎవరు కూడా తెలిసి కానీ తెలియక కానీ, ఎవరు చూడలేదని కానీ చూస్తున్నారని కానీ ఎప్పుడు కూడా త్రికరణ శుద్ధితో నీతి నిజాయితీలతో ధర్మబద్ధంగా జీవించండే తప్ప భగవంతుడు లేడనుకోవద్దు. భగవంతుడు నీలోనే ఉన్నాడు, ఆత్మ రూపంలో ఉన్నాడు, సర్వము వీక్షిస్తున్నాడు. ఎవడు తప్పించుకునే ప్రశ్నే లేదు. కాబట్టి ఆ భగవంతుడు లేడని మనం పొరపాటు చేస్తున్నాం. మీరు భగవంతుడిని చేరాలి అంటే కోరికలు తగ్గించుకోండి. మొట్టమొదట ఎదుట తినండి. కష్టపడి సంపాదించింది అది 1000 రూపాయలే, కానీ ఆ 1000 రూపాయల ద్వారా బ్రతకడానికి అలవాటు పడండి తప్ప అవతల వాడు కోట్లు సంపాదించాడు, మనం కోట్లు సంపాదించాలంటే నువ్వు కోట్లు సంపాదిస్తావో లేదో ఉన్న కోట్లు తీసేసి మొత్తం ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆందోళన, ఒత్తిడి, ఉద్రేకాలు, రోజు డాక్టర్ల దగ్గర కొరకడాలు, ఏంటిది? ఎందుకు వస్తుంది పరిస్థితి? ధన వ్యామోహం, సుఖభోగాల పట్ల లాస, అది కావాలి, ఇది కావాలి, కారు కావాలి. వీనికి డబ్బు ఉండదు. డబ్బు లేనివాడు కారు కావాలంటే అవినీతికి పాల్పడతాడు, లేకపోతే కనుక పక్కన వాడిని ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ అవసరమా మనిషికి? కాబట్టి మిత్రులారా, మీరు అనుకుంటున్నారు మానవ జీవితంలో శాశ్వతంగా ఉంటామనే భావన మనలో ఉంటుంది. అది వాస్తవం కాదు. ఎందుకంటే ఉపనిషత్తు అంటుంది, ఈశావాస్య ఉపనిషత్తు, వాయురనిలం అమృతం అదేదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర అంటుంది. దాని అర్థం ఏంటంటే, ఓ మానవుడా, నీ దేహంలో నిన్ను నడిపిస్తున్న ప్రాణం నువ్వు ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన నీ దేహాన్ని ఖచ్చితంగా అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ రోజు నువ్వు కింద పడిపోయి నీ మీద ఈగలో దోమలో వాలినా కూడా వాటిని కూడా తోలుకోలేని నిస్సహాయ స్థితిలో పడిపోతే నువ్వు పెట్టుకున్న బంధాలన్నీ వచ్చి అక్కడ బంధాలు, అనుబంధాలు, స్నేహితులు 100,000 మంది వచ్చాడు నిలబడినా కూడా మరణం సంభవించిన తరువాత ఒక్క క్షణం కూడా మళ్ళీ బ్రతికించే అవకాశం ఏ శక్తికి ఈ లోకంలో లేదు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన కాలం మనం వ్యర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ప్రతి వ్యక్తి కష్టపడి పని చేయండి, కోరికలను తగ్గించుకోండి. ధనం పట్ల వ్యామోహం పనికిరాదు. ధన వ్యామోహంతో జీవించే వాళ్ళు శాంతిగా జీవించే అవకాశమే లేదు. శాంతిని కోల్పోతున్నామంటే మనం తెలియకుండా ధనం పట్ల ఆశ పెంచుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలకు కట్టుబడి ప్రతి మానవుడు లోకంలో ముందుకెళ్ళాలి. మనం ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చాం, అనేక బంధాలను పెంచుకుంటున్నాం. హితులు, స్నేహితులు, బంధాలు, కొంతమందితో చిరునవ్వుతో మాట్లాడడం, కొంతమందిని ఊరికి నవ్వడం అవసరం కోసం, ఇట్లా మనం తయారైపోయి జీవితంలో వెళ్ళిపోతున్నాం. కానీ ఈ ప్రపంచాన్ని అనేక మంది వీడిపోయినారు. ముందుకు చూడొద్దు, వెనక్కి చూడండి. మీ తల్లిదండ్రులు ఉన్నారా? ఎక్కువ మందికి లేరు. లేదు, ఉండారు. మీ తల్లిదండ్రులు ఉన్నారు అనుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఉండారా? లేరు. వాళ్ళు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినారు. అందువల్ల ఉపనిషత్తు అంటుంది, అనుపశ్య అదా పూర్వే ప్రతిపశ్య తదా పరే సస్యమివ మత్య పచ్యతే సస్యమివ జాయతే పునః. ధాన్యపు గింజలు నాట్ల సమయము, కోత సమయము వచ్చి పండి రాలిపోయిన తరువాత తిరిగి మొలకెత్తినట్లుగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము అనివార్యమైన దశలు మనల్ని వెంటాడుతున్నాయి. ఏ వైద్యుడు ఎవడు కూడా ఒక్క దశను కూడా ఆపలేడు. యవ్వనుడిని ఎవరిని గమనించలేడు, వృద్ధునిగా శాశ్వతంగా బతికించలేడు. ఇది భగవంతునికి మాత్రమే సాధ్యం. అటువంటి భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ధర్మ మార్గాన పయనించండి, నీతి నియమాలకు అతిక్రమించకండి. మకోన్నతంగా మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాం. అందరము భగవంతుని వైపు నడవాలి. ప్రగాఢమైన విశ్వాసంతో మీరందరూ జీవిస్తూ శాంతి, ప్రేమ, ఆనందములతో మీ జీవితాలు పరిపూర్ణం కావాలని ఆశపడుతూ, ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.